వాక్య విషయాలు వెళ్దాం. అందరూ బైబిల్ తీసినట్లయితే ఈరోజు ఏండే అండి ఫ్రెండ్షిప్ డే గురించి కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్షిప్ డే గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాం. దేవుని యొక్క బైబిల్ లేఖనాల నుంచి దేవుడు మనతో ఎలా మాట్లాడుతున్నాడు, దేవుని యొక్క సేవకులతో ఎలాగ స్నేహం చేశాడు, ప్రతి విషయాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. చూద్దాం ఒకసారి నిర్గమాకాండం 33వ వచనం. నిర్గమాకాండం 33:11. మనుష్యుడు తన స్నేహితుడితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ఇక్కడ చూడండి, మోషే ఎంత పెద్ద ప్రవక్త అంటే దేవుడు గొప్పగా ఆయన్ని వాడుకున్నాడు. ఎందుకంటే తన ప్రజలు, ఇజ్రాయేల్ ప్రజలు 400 సంవత్సరాల నుంచి ఏడుస్తాయా మమ్మల్ని విడిపించాయా అని ప్రార్థన చేసుకుంటే దేవుడు 400 సంవత్సరాల తర్వాత కరుణించి మోషేని వాళ్ళ దగ్గరికి పంపించి వాళ్ళని విడిపించి ఆయన కానాను దేశానికి తీసుకువెళ్ళడానికి ఆయన ఏర్పరచుకున్నాడు. మోషేని అంత గొప్ప ప్రవక్త ఆయన ఏది చెప్తే జరిగేది. ఆయన ద్వారా దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తున్నాడు. అయితే మోషేతో దేవుడు ఎలా మాట్లాడాడంట తెలుసా? ఒక స్నేహితుడు లాగా మాట్లాడాడంట. అంటే దేవుడు ఎప్పుడైనా నీతో మాట్లాడా? దేవుడు ఎప్పుడైనా మనతో మాట్లాడా? ఒకసారి ఆలోచించండి. దేవుడు మనతో మాట్లాడితే ఆ కనెక్షన్ ఇంకా అలాగే ఒకసారి మనకు స్నేహితుడు కలిశాడంటే ఆ స్నేహితుడు అలాగే మనకి లింక్ అయిపోతాడు. ఏదో రకంగా మనం ఒకవేళ కదిలించుకోకపోయినా వాళ్ళైనా మనల్ని వదిలిపెట్టుకో. అట్లాగా ఫ్రెండ్షిప్ అనేది కలిసిపోద్ది. నాకు ఒకసారి బస్సులో నేను ప్రేరికి వెళ్తున్నా, మండపేట, కాకినాడ అవతల మండపేట. అక్కడికి వెళ్తుంటే బస్సులో వెళ్తున్నా. బస్సులో ఏదో చక్కగా బైబిల్, కొన్ని బుక్స్, స్థుతుల బుక్ ఇవన్నీ తీసుకెళ్లేవాడిని. అప్పుడే దేవునిలోకి ఒక సాగుతున్న దగ్గర నేను ఫాలో అవుతున్నా. అయితే ఎప్పుడైతే అలాగా ఉన్నానో ఆ ప్రేయర్కి వెళ్తున్నాం. ఆ కాకినాడ నుంచి మండపేట అంటే విజయవాడ నుంచి బస్సులో వెళ్తున్నాం. ఆ బస్సులో వెళ్తుంటే ఈ బుక్స్ అన్ని, ఒక బుక్ బైబిల్, అలాగే స్థుతుల బుక్ ఇవన్నీ పెట్టుకొని చక్కగా నేను ట్రావెల్ అవుతా, స్థుతులు చెల్లించుకుంటా, స్థుతులు చదువుకుంటా, లేకపోతే ఆ బుక్ ప్రార్థన విషయం అవన్నీ చదువుకుంటా నేను వెళ్తున్నా. నా పక్క సీట్ ఆయన, అంటే నేను ఇటు సైడ్ కూర్చున్నా, ఇటు రైట్ సైడ్ ఒక ఆయన కూర్చున్నాడు. నన్ను ఫస్ట్ నుంచి గమనిస్తున్నట్టున్నాడు. నేను రాజమండ్రి వెళ్ళిన తర్వాత అక్కడ బస్ స్టాప్ లో ఆగిన తర్వాత ఆయన అడిగారు, ఒకసారి బుక్ ఇస్తారా? బుక్ ఇచ్చాను. ఆ బుక్ తీసుకుని ఆయన కూడా కొంచెంసేపు చదివాడు. తర్వాత కాకినాడలో దిగాము మేము. దిగితే ఆయన ఏమన్నాడు, ఒకసారి ఇంటికి రండి. ఎవరో నాకు తెలీదు, ఇంటికి రండి అన్నట్టు. తెలియని వెళ్తే ఎట్లా వెళ్తాం మనం ఇంటికి? అయితే ఆయన మాకు మాట్లాడాడయ్యా, నేను కూడా మీ దేవుడు అంటే ఇష్టమయ్యా, ఒకసారి వచ్చి ప్రార్థన చేసామండి. సరే, ప్రార్థన దేవుడు అంటే మనకు ఆగంగా సరే పదండి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేసి వచ్చి మళ్ళీ మండపేట పక్కన, మళ్ళీ అక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది, లోపల పల్లెటూరు అనమాట. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తుంటే మళ్ళీ ఆయన ఫోన్, నా నెంబర్ తీసుకుని ఫోన్ చేశాడు. ఆయన నైట్కి స్టేజ్ ఎదురు కానీ పొద్దున్న వెళ్ళొచ్చాయా, ఇంటికి ఇబ్బంది అని. ఆయన ఏజ్ ఎంతో తెలుసా? 50 సంవత్సరాలు. అప్పుడు నా ఏజ్ ఒక 28 ఎంతో ఉంటాయి. ఆయనకి నాకు చాలా తేడా. కానీ దేవుడు అలా కనెక్షన్ కలిపాడు. సరే అని చెప్పి నా నైట్ అక్కడ ఉన్నా, చక్కగా నాకు మంచి భోజనం అన్ని చూస్తున్నాడు. ఇక అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఇక కొన్ని సంవత్సరాల వరకు నాకు కాకినాడలో కాజాలు ఫేమస్. కాకినాడ నుంచి కాజాలు నాకు పంపించాడు అక్కడికి కొరియర్ ద్వారా. లేకపోతే ఆయన ఇప్పుడు విజయవాడ వచ్చినప్పుడు విజయవాడ నా కోసం ప్రత్యేకంగా అది తీసుకొని వచ్చేవాడు. చూడండి ఎంత ఎఫెక్షన్ అంటే కొన్ని సార్లు దేవుడు కొంతమందిని మనం కలుపుతాడు. అది మనం వదిలించుకున్నా వదలలేం. దేవుడు కొంతమందిని కొన్నిసార్లు అలా కలుపుకుంటూ ఉంటాడు. ఒకవేళ అది మనకు ఉపయోగకరమో లేకపోతే వాళ్ళకు ఉపయోగకరమో అది మనకు తెలియదు. కానీ
దేవుడు కొన్ని సందర్భాల్లో స్నేహితుల్ని దేవుడు అలాగా కలుపుతా ఉంటాడు. అయితే మోషేని దేవుడు అలా వాడుకుంటా ఆయన ఒక స్నేహితుడుగా, అసలు దేవుడు ఒక మనిషితో స్నేహితుడులా ఉన్నాడంటే అసలు ఎంత గ్రేట్ ఒకసారి ఆలోచించండి. దేవుడు మన జీవితంలో ఒకసారి మాట్లాడాడు అంటే మన జన్మ ధన్యం. కానీ దేవుడు మనతో మాట్లాడకపోతే మనం అడగాలి. అమ్మ అడగంతే ముద్దు పెట్టదు అంటారు చాలా మంది సామెత. కానీ మనం కూడా ఏం చేయాలంటే దేవుడిని, ప్రభువా నాతో మాట్లాడు, నిన్ను ఆరాధన చేస్తున్నా, నాకు తెలిసిన కాడి నుంచి, నాకు ఊహ వచ్చిన కాడి నుంచి నిన్నే నేను వర్షిప్ చేస్తున్నా, నేను ఆరాధన చేస్తున్నా, కాబట్టి నాతో ఒక్కసారి మాట్లాడు. మాట్లాడే దేవుడు, ఆయనకి ఒక పేరు మాట్లాడే దేవుడు మన దేవుడు. కాబట్టి మన దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి ఎవరైనా ఒకవేళ ఇప్పుడు అలా చేసి ఉండకపోతే ఒకసారి ప్రార్థన చేయండి. ప్రభా ఒకసారి నాతో మాట్లాడవా అంట. నాతో మాట్లాడంటే ఫోన్ చేస్తే నేను మాట్లాడతాను కదా. అలాగే మన ఫోన్ ఎలాగ మనం ఆయన ఫోన్ చేయడం ఎలాగా ఒకరించి ప్రార్థన చేయటమే. ప్రార్థన చేసి మన ప్రార్థన డైరెక్ట్ గా ఆయన దగ్గరికి. కాబట్టి దేవుడితో అట్లా సంబంధం కలిగి మోషే ఎలాగున్నాడో అటు విధంగా మనం కూడా ఈ లోకంలో దేవునితో సంబంధం కలిగి ఉండాలి. మోషే ఏంటి అంటే ఆయన దేవదూత లేకపోతే ఇంకేమన్నా, ఆయన మనిషేగా, మనము మనుషులమే. కాబట్టి ఆయన దేవుని దాన్ని సహవాసం చేసినప్పుడు మనం ఎందుకు సహవాసం చేయగలం? దేవునితో ప్రతి రోజు మాట్లాడాడంట. అది కూడా ముఖాముఖిగా కూర్చొని మనం ఎలా మాట్లాడుకుంటాం స్నేహితులు అలా కూర్చొని దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడంట. మోషే అట్టి విధంగా మాట్లాడడానికి గల కారణం ఏంటి తెలుసా? ఉపవాసాలు, అలాగే ప్రార్థన. ఆ ప్రార్థనలో కూర్చుంటే ఇక ఆయన దేవునికి డైరెక్ట్ గా వచ్చేసి ఆయనతో మాట్లాడుతున్నాడు. నేను ఫలానా ఇది చెయ్యి అని చెప్పి దేవుడు ప్రతి ఒక్కటి ఆయనకి తెలియజేస్తున్నాడు. ప్రతి ఒక్కటి ఆయనతో మాట్లాడుతూ ఉండేవాడు. మోషేతో అంత స్నేహం కలిగి దేవుడు ఆ రోజుల్లో ఉన్నాడు. ఈ రోజుల్లో ఎందుకని దేవుడిపై ఎప్పటితో మాట్లాడుకోకుండా కొంతమందితో దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే మన ప్రవర్తన, మన ప్రార్థన చేయకపోవటం, మనం తిని కొనుక్కోవటం తప్ప వేరే చేయట్లేదు. కాబట్టి దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు, మన జీవితంలో ఎలా కార్యాలు జరుగుతాయి. ఒకవేళ ఆయనతో మనతో మాట్లాడాలన్నా, మనతో స్నేహం కలిగి జీవించాలన్నా మనం ఆయనతో కరెక్ట్ అయి ఉండాలి. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఫ్యాన్ స్విచ్ చేస్తేనే ఫ్యాన్ తిరిగిద్ది, లేకపోతే తిరగదుగా. కాబట్టి మనం ప్రార్థనలో కూర్చుంటే దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ ప్రార్థన జీవితం లేకపోతే దేవుడు మనతో మాట్లాడాడు, స్నేహంగా ఉండలేడు. ప్రతి ఒక్కటి దేవుడు మనకి తెలియజేస్తా ఉంటాడు. నేను ఉపవాసంలో ఉంటే ఏ కార్యమైనా ఫలానా విషయం అని కూర్చుంటే అది ఎంత పెద్దదామని చిన్నదామని దేవుడు నాకు అది అయిద్దో లేదా దేవుడు చూపించేస్తాడు. అంటే దేవునికి నాకున్న కనెక్షన్ అట్లాంటిదంటే దేవుడితో కొన్ని రాత్రులు గడిపేసి నాకు ఒకసారి పిచ్చెక్కిపోతే నైట్ అంతా కూర్చుంటా ప్రార్థనలో. నైట్ అంతా కూర్చొని మళ్ళీ పొద్దున కొనుక్కునేవాడిని. అంతగా దేవుడు అంటే అంత ఇష్టంగా, అంత పిచ్చిగా మనం ఉండేవాడిని. కాబట్టి దేవుడు గొప్పగా మన అనేక, నాకు తెలిసి మన ఆంధ్ర మొత్తం చాలా వరకు తిరిగేశాడు. దేవుడు అట్టి విధంగా దేవుడు వాడుకుంటున్నాడు. మోషే కూడా ఆయన ఇష్టంగా ఉండి ఆయనతో ప్రార్థన సహవాసం కలిగి ఉండబట్టే దేవుడు స్నేహితుడిగా మాట్లాడుతున్నాడు. మనం కూడా ఏం చేయాలి? దేవుడికి ఇష్టంగా మనం ఉండాలి. లోకంలో మనం వీళ్ళతో వాళ్ళతో స్నేహం చేస్తే ఏమి రాదు, బూడిద తప్ప. అర్థమవుతుందా? కొంచెం సేపే. కొంతమంది ఏం చేస్తారంటే గంటల స్నేహితులతో మాట్లాడుతూనే ఉంటారు, కూర్చుంటారు. అలా వస్తుంది, నైట్లు కూడా కూర్చుంటారు. కానీ దేవునితో ఒక అరగంట గడపాలంటేనే వాళ్ళకి చాలా తలనొప్పిపోతుంది. కాబట్టి దేవుడు స్నేహంగా ఈ లోకంలో మన స్నేహంగా ఆయన ఉండాలి అంటే, దేవునితో మన ఇష్టపూర్వకంగా ఆయనతో మాట్లాడాలంటే మనం దేవునితో కొన్ని గంటలు గడపాలి. అలా గడిపితే దేవుడు మనతో మాట్లాడతాడు. అంటే స్వయంగా ఈ భూలోకాన్ని లేకపోతే ప్రతి ఒక్కటిని దేవుడు సృష్టించాడు ఆయన మాట ద్వారా. అంత గొప్ప దేవుడు మనతో మాట్లాడితే మనం అప్పుడు ఏమేమి అడగచ్చు? అన్ని అడగచ్చు. మన అవసరాలు లేకపోతే ప్రతి ఒక్కటి దేవుని దగ్గర అడిగి మనం ప్రతి ఒక్కటి పొందుకోవచ్చు. మనం ఏదైనా చేయొచ్చు. కాబట్టి దేవునికి మనం ఇష్టంగా మనం ఈ లోకంలో జీవించాలి. కాబట్టి మొట్టమొదటిగా మోషేతో దేవుడు స్నేహం కలిగి జీవించాలి. కాబట్టి నీతో కూడా దేవుడు అలా జీవించాలి అంటే ప్రార్థన, అలాగే ఉపవాసాలు మనం ఉండాలి. రేపు దేవుడు మనం పైకి వెళ్తే అజాకాశంలో దేవుడు వచ్చిన తర్వాత మనం పిలుస్తాడు. వెళ్తే తీర్పు దినం ఉంటది. ఆ తీర్పు దినంలో అడుగుతాడు దేవుడు,
అవు నా కోసం ఏం చేసావు, నా కోసం ఉపవాసాలు ఉన్నావా, నా కోసం గడిపావా అంటే మనం అబద్ధం చెప్పగలమా? ఉన్నది చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కటి అక్కడ రికార్డెడ్ అవుతుందా, ప్రతి ఒక్కటి అక్కడ రికార్డ్ అయ్యి ఉంటది. మనం ఎన్ని అబద్ధాలు చేసినా కుదరదు. ఇక దేవుడు అక్కడ మన స్క్రీన్ ని ఏం చేస్తాడు, మనం ఏమేం చేస్తున్నాం, ఏమేం మాట్లాడాలి, ఏంటి ప్రతి ఒక్కటి దేవుడు మనకు తెలియజేసేస్తాడు. దేవునితో సహవాసం కలిగి మోషే స్నేహితుడిలాగా దేవునితో ముఖాముఖిగా మాట్లాడే దమ్ము ధైర్యం ఆయనకి ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే ఆయన ఇష్టంగా ఆయన జీవించాడు కాబట్టి. అయితే బైబిల్ గ్రంథంలో దావీదు కూడా ఒక స్నేహితుడు ఉన్నాడు. వీళ్ళిద్దరు స్నేహంగా ఉండేవాళ్ళు, యోనాతాను అలాగే దావీదు. యోనాతాను ఎవరు? సౌలు కుమారుడు. అర్థమవుతుందా? సౌలు కుమారుడు. సౌలు ఏం చేసేవాడు, దావీదుని చంపాలని చూస్తున్నాడు. కానీ దావీదు ఏం చేశాడు తెలుసా? ఆయన దేవుని ద్వారా అభిషేకించబడిన వాడు. ఆయన మీద చెయ్యటం గాని లేకపోతే ఆయన అంటానికి గాని నాకు అర్హత లేదు అని చెప్పి దావీదు చాలా సార్లు ఆయన ప్రస్తావిస్తాడు. సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథంలో ఆ చాప్టర్ అంతట్లో దావీదు చాలా సార్లు ఆయన ఆ మాట చెప్తాడు. ఎందుకంటే అభిషేకించబడిన వాడు ఆయన మీద చెయ్యటానికైనా, ఆయన చంపటానికైనా, లేకపోతే ఒక మాట అనటానికైనా నాకు భయం. ఎందుకంటే దేవుడు అభిషేకించిన వాడు కాబట్టి మనం ఏమంటానికి లేదని చెప్పి దావీదు చాలా సార్లు తన సైనికులతో అన్నాడు. కానీ దేవుడు ఆ యొక్క సౌలు యొక్క కుమారుడైన యోనాతాన్ని దావీదు ఏం చేశారు తెలుసా? తన ఫ్రెండ్ లాగా, ఒక ప్రాణ స్నేహితులాగా ఆ యొక్క దావీదు రాజు అయినప్పుడు ఎక్కడ ఆయన భోజనం చేస్తాడో ఆ భోజనం పక్కనే ఆయనకి బల్ల వేసేవాళ్ళు అంట. చక్కగా ఆయన కూర్చోటానికి ఆయన పక్కనే, రాజు పక్కన కూర్చొని ఆయన ఆహారం. అంటే వాళ్ళిద్దరు చాలా స్నేహంగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఫ్రెండ్స్ అంటే వీళ్ళిద్దరే, దావీదు యోనాతాను. వీళ్ళిద్దరు ఎంత స్నేహంగా ఉండేవాళ్ళు అంటే అంత స్నేహంగా ఉండేవాళ్ళు. బైబిల్ గ్రంథంలో ఎవరైనా అడిగినా బైబిల్ గ్రంథంలో స్నేహితులు ఎవరయ్యా అంటే వీళ్ళిద్దరి గురించి మనం చెప్పొచ్చు, దావీదు యోనాతాను గురించి అని. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో చాలా మంది స్నేహితులు దేవుడు కలిపాడంటే దావీదుకి ఆయన మీద స్నేహం కలిగేటట్టుగా దేవుడు చేశాడు. అట్లా చేయబట్టే ఆ యొక్క స్నేహితులు తీసుకువెళ్లి ఆ సింహాసనం మీద ఆయన భోజనం చేసే చోట ప్రతి ఒక్క చోట ఆయన కూర్చోబెట్టుకుని తనక ఆయన యొక్క రాజులాగా పక్కన కూర్చోబెట్టుకుని ఆ స్థానాన్ని ఆ యొక్క దావీదు ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు అటు విధంగా స్నేహాన్ని ఈ యొక్క మన బైబిల్ గ్రంథంలో చాలా మంది అటు విధంగా స్నేహంగా ఉన్నారు. ఈ లోకంలో మనకు కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. ఈ ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే, ఈ లోకమైన ఫ్రెండ్స్ కొంతమంది బాగానే ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే వాడిని ఎలా చెడగొడదామా, లేకపోతే వాడిని ఏం చేద్దామా అని చూస్తూ ఉంటారు. కొంతమంది వెనక గోతులు తీస్తూ ఉంటారు. ఇవన్నీ చాలా జరుగుతాయి. లోకమైన స్నేహాలు చాలా వేస్ట్. అసలు వాటి గురించి మనం ఆలోచించడం వేస్ట్. మనం దేవునిలో ఉన్నాం, దేవుళ్ళు ఎదుగుతాం కాబట్టి అటు విధంగా మనం జాగ్రత్తగా దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే ఈ లోక స్నేహాలతో మనం ఎలా ఉండాలి? హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, ఇదే మనం ఉండాలి. ఈ లోక స్నేహితులు ఎలా ఉంటారంటే మనతో కొంచెం మంచిగా ఉంటే ఓకే, లేదు మనకు కొంచెం చెడయ్యారనుకో మనం బాగానే ఉంటాం. వాళ్ళు ఎలా ఉంటారంటే వీడిని ఎప్పుడు తన్నామా, తన్నిద్దామా, లేకపోతే వీడికి ఏమైనా అలవాట్లు చేద్దామా, ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ లోకమైన స్నేహం ఎలాంటిదంటే చాలా మోసకరమైంది. మన వెనకే ఉంటారు కానీ మనకి గొడవలు తెస్తూ ఉంటారు. కానీ దేవుని స్నేహం అలాంటిది కాదు. అది మనం పలకగానే పలికే దేవుడు. మనకి ఏది కావాలంటే ఆ అవసరత తీర్చే మన దేవుడు. కాబట్టి ఈ లోక స్నేహాన్ని వదిలిపెట్టేసి మనం దేవుని స్నేహంతో ఆయనతో ఉందాం. ఆ స్నేహాన్ని మనం కోరుకుందాం. అటు విధంగా మనం ఉంటే దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఆయన స్నేహం కలిగి ఉంటే చక్కగా దేవుడు ప్రతి ఒక్క అవసరతలు మనకి ఇచ్చి ప్రతి ఒక్కటి ఏది కోరుకుంటే దేవుడు ఇవ్వగలిగిన మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి మోషేతో దేవుడు ముఖాముఖిగా ఒక స్నేహితుడిలాగా మాట్లాడాట. ఈరోజు పరిశుద్ధాత్ముడు మనందరితో మాట్లాడాలనుకున్నాడు కానీ మనమే ఆయనతో మాట్లాడలేక ఉన్నాం. ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకుంటా ఉంటే ఆయనకి సమయం గడిపితే దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ మాట వాస్తవం. కాబట్టి లోకంలో స్నేహితులు మనం ఒకవేళ వాళ్ళ ఇంటికి వెళ్ళకపోయినా వాడు మన ఇంటికి వచ్చేస్తాడు. అవునా? వాడు మన ఇంటికి వచ్చేస్తాడు. అట్లాగే ఒక
ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తా ఒకవేళ ఆపేసావు అనుకో, సడన్ గా దేవుడే నీకు దర్శనాల ద్వారా కానీ ఆయన స్వరం ద్వారా కానీ అలా చాలా ఎక్స్పీరియన్స్ నాకు జరిగింది. నేను ఒకసారి ఉపవాసం తెల్లవారు ఈ టయానికి నేను లగాలి ప్రార్థన చేసుకోవాలి అనుకుని అలారం మోగినా కూడా నేను కట్టేసి కొనుక్కునేవాడు. అప్పుడు ఏం చేశాడు తెలుసు, దేవుడు వచ్చి నన్ను కొట్టి లేపేవాడు, వచ్చి నన్ను టచ్ చేసి లేపేవాడు దేవుడు. అట్టి విధంగా దేవుడు మాకు అంటే అంత స్నేహంగా దేవుడు, నీకు కూడా దేవుడు అట్టి విధంగానే స్నేహంగా ఉండాలి. అట్టి విధంగా ఉండాలంటే మనం ఎక్కువగా ప్రార్థన జీవితం కలిగి జీవించాలి. ఒకసారి చూద్దాము కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. మన వెనకున్న ప్రతి ఒక్కరు దుష్టుల్లాగా మన అధ్యాత్మం విద్యార్థం హింసిస్తూ ఉంటారు మన ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి వాటి నుంచి మనం అవాయిడ్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, దేవుని యొక్క ధర్మశాస్త్రం అనుదినం ప్రతిరోజు మనం చదువుకోవాలంట. అప్పుడు ఏం చేస్తాడు, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. మనం ఏ స్థితిలో ఉన్నామో, లేకపోతే మనం ఎలాగా ఎంత డిప్రెషన్ లో ఉన్నా కూడా దేవుడు మనతో మనం చదువుతుంటే ఇది ఒక మిర్రర్ లాంటిది. మనకున్న తప్పులు అంటే మన మొహం మీద ఉన్న మచ్చలు ఇవన్నీ కూడా అర్థం చూపిస్తా ఉంటది కదా. అలాగే బైబిల్ కూడా మనం చదువుతుంటే మన తప్పులు ప్రతి ఒక్కరికి తెలియజేస్తాడు. ఇది చెయ్యి, మాకు ఇది చెయ్యి అనే దేవుడు బైబిల్ ద్వారా మనతో మాట్లాడతాడు. కాబట్టి దేవుడు ఇక్కడ ఏం చేస్తాడంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించి దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు. సో మనం ఏం చేయాలి, ప్రతిరోజు దివారాత్రులు అంటే రాత్రులు మనం ఏం పడుకుంటా ఉంటాం, నిద్రపోతా ఉంటాం చక్కగా. కానీ దేవుని వాక్యం, దేవునితో మాట్లాడడం, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. అందరమైన కార్యక్రమాల్లో మనం నేర్చుకోవాలి. ఇలా ప్రతిరోజు మనం బైబిల్ చదువుకుంటా, ప్రతిరోజు దేవునితో మాట్లాడుతూ మోకరించి అలా చేస్తూ ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. నీ కృపా క్షేమాలే నా వెంట వచ్చును అని చెప్పి దావీదు ఆయన ప్రార్థన చేసుకుంటాడు. కృపా క్షేమాలంటే ఏంటి, ప్రతిదీ ఆరోగ్యం, ఐశ్వర్యం, లేకపోతే మనశ్శాంతి, లేకపోతే ప్రతిదీ దాంట్లో ఇంక్లూడ్ అయ్యి దావీదు రాజు అదే విధంగా నాకు ఇవన్నీ కావాలి, కృపా క్షేమాలు నా వెంట వస్తే చాలు ప్రభువా అని చెప్పి ఆయన ప్రార్థన చేశారు. మనం కూడా ఇటు విధంగా ఈ ఆలోచనలు, మనకు ఉద్దేశాలు, మన తలంపులు, మన నడక పడక ప్రతి ఒక్కటి కూడా ఏమై ఉండాలంటే దేవుని యొక్క ఆలోచనలే మనకు ఉండాలి. ఏమైనా సరే మనకి దేవుని యొక్క ఆలోచనలు, మనకి ఆ యొక్క ఆలోచనలు కలిగి లోకంలో జీవించాలి. అటు విధంగా కాకపోతే ఒక చూద్దాం 4వ వచనం. చాలు, దుష్టులు అలాగనుండక గాలికి చెదరగొట్టు కొట్టువలే. దుష్టులంటే ఈ పాపం ఎవరికంటే సాతానుగాడు ద్వారా మనకి వస్తుంది. కాబట్టి దుష్టుడు, లేకపోతే అపవాది, ఇవన్నీ సాతానుగాడికి చెందిన పేర్లు. కాబట్టి మనం అట్టి విధంగా ఆయన బిడ్డల్లాగా కాకుండా సాతానుగాడి బిడ్డలాగా, దేవుని బిడ్డల్లాగా మనం ఈ లోకంలో జీవించాలి. మనం చూస్తే దేవుని చూసినట్టే ఉండాలి. మనం చూస్తే దేవుడు ఆయన ఎలా ఉన్నాడో ఆ రోజుల్లో, ఇప్పుడు వీళ్ళు ఎట్లా ఉన్నారు అని మనం అనిపించుకోవాలంటే దేవునితో స్నేహం కలిగి మనం ఉండాలి. అప్పుడు ఆయనతో ఉంటే కొంతమంది ఒక 6 నెలలు ఆయనతో సహవాసం చేస్తే వాళ్ళు వాళ్ళు అయిపోయారు అన్నట్టు. మనం ఏం చేయాలి, ఆయనతో సహవాసం చేయాలి. ఈ లోకమైన స్నేహం వ్యర్థం, ఈ లోకమైన స్నేహం అసలు వేస్ట్. కాబట్టి దేవుడితో మనం 6 నెలలు కాదు, దేవుడితో ఒక రాత్రి అంతా కూర్చుంటే చక్కగా దేవుని యొక్క స్వరూపంలోకి మనం వెళ్ళిపోతాం. దేవుడు ఆయన ఎలాగున్నాడు, ఎలా తగ్గించుకుని జీవించాడు ఈ లోకంలో, ఆయన ఎలాగ బ్రతికాడు ఈ లోకంలో, ఆయన ఎలా నడుచుకున్నాడు, ఇవన్నీ మనకి అందుతాయి. అలా ఉంటే మనల్ని ఎవరు ఎంతమంది ఏమన్నా కూడా మనల్ని ఏం కదిలించలేరు. వాళ్ళు ఎన్ని మాట్లాడినా కూడా మన చెవులోకి ఎక్కువ. నేను దేవుని అక్కడ నడిచేటప్పుడు నన్ను ఎన్నో మాటలు అన్నారు.
ఎన్నో అసలు మామూలు కాదు. అదే ఇంతవరకు స్టేజ్ లో ఉన్నప్పుడైతే మనం చూడటమే మనం మాట్లాడటమే భయం వేసేది. కానీ ఇప్పుడు దేవుళ్ళకి వచ్చిన తర్వాత అంటే వీడేనా పాస్టర్ అనే మాటలు నేను చాలా విన్నా. కానీ ఇప్పుడు వాళ్ళనే దేవుడు ఏం చేశాడు తెలుసా, మన దగ్గరికి తీసుకొచ్చి అయ్యా ప్రార్థన చేయండి అయ్యా, మన ద్వారా ఎన్నో కార్యాలు వాళ్ళకి జరిగించారు. కాబట్టి దేవుడు ఎవరైతే అన్నారో లేకపోతే ఎక్కడైతే మనం పడిపోయామో అక్కడే దేవుడు మనం నిలబెడతాడు. మన శత్రువులు ఎదిరితే మన దేవుడు నిలబెడతాడు. హల్లెలూయా. కాబట్టి దేవునితో మనం స్నేహం కలిగి జీవించాలి. 6 నెలలు మనం స్నేహం చేసుకోకూడదు. వాడు అలవాట్లు ఈడికి, ఈడు అలవాట్లు ఆడికి వెళ్ళిపోతాయి. ఇది కామన్. చాలా మంది అనుకుంటారు, ఇది వాస్తవం కూడా. చాలా ఆ యొక్క మాటలు గాని, ఆ తలంపులు గాని, ఆ మాట్లాడే విధానం గాని ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే వాళ్ళకి అబ్బిపోతాయి. అలాగే మనం ఏం చేయాలి, లోక స్నేహంతో తాకకుండా దేవునితో మనం స్నేహం చేస్తే దేవుడు ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క ఉద్దేశాలు, ఆయన యొక్క తలంపులు మన జీవితంలో మనం ఎలా ఉంటాం, ఏ స్థితిలో ఉంటాం ప్రతి ఒక్కటి కూడా దేవుడు మనకి బయలుపరుస్తాడు. స్నేహంగా ఉంటే దేవుడు ప్రతి ఒక్కటి కూడా మనకి తెలియజేస్తూ ఉంటాడు. నేను దేవుడి దగ్గర ఉన్నప్పుడైతే మా ఇంటి పక్కన వాళ్ళు చనిపోతాడో దేవుడు చూపించాడు. నేను డేట్ చెప్పేశా, అరే బాబు మీ నాన్న చనిపోతాడంటారా, జాగ్రత్త ప్రార్థన చేసుకోండి చెప్పాక 10 రోజులు చచ్చిపోతాడు అబ్బాయి చనిపోయాడు. ఇలాంటివి చాలా. కాబట్టి దేవునితో మన సహవాసం కలిగి ఉంటే దేవుడు ఫ్యూచర్ మనకు చూపిస్తూ ఉంటాడు. ఏమి జరిగింది, ఏంటి, అసలు అయితే నువ్వు ఎలా ఉంటావు అనే ప్రతి ఒక్కటి దేవుడు మనకి బయలుపరుస్తాడు. కాబట్టి ఇదంతా జరగాలి అంటే దేవునితో మనం స్నేహం కలిగి జీవించాలి. సో ఈ లోక స్నేహం మనకి ఎందుకు పనికిరాదు. కొద్ది వరకే దెర్ ఈస్ ఎ లిమిట్. ఈ యొక్క స్నేహం, ఈ లోక స్నేహం ఎలా ఉంటుంది అంటే ఒక లిమిట్ ఉంటది. కానీ దేవునితో అన్లిమిట్. మనం ఏదైనా మాట్లాడొచ్చు, దేవునితో మనం ఎలా అయినా ఉండొచ్చు. కానీ ఆయన కూడా మనకి ఏది కావాలో అది ఇస్తాడు. సపోజ్ ఎగ్జాంపుల్, మనం దేవుడు మనకి ఏది కావాలో, ఎంత కావాలో మనం అడిగితే అంతే దేవుడు మనకి తీసుకొచ్చి దేవుడు ఇవ్వగలడు. అదే మన స్నేహితుడైతే ఒకసారి తప్పించుకోవచ్చు. లేకపోతే సపోజ్ మనం 10,000 అడిగామనుకోండి, ఏదో 2,000 3,000 ఇచ్చి మన కన్నీళ్లు చూస్తారు. ఇక్కడ మన దేవుడు ఎలాంటివాడంటే మన క్షేమాన్ని కోరుకునేవాడు, మన ఆరోగ్యాన్ని కోరుకునేవాడు, మన మంచి మార్గంలో ఉండాలని కోరుకునేవాడు, 10 మంది మనల్ని మెచ్చుకునే వారిలాగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉంటాడు. మనం ఒకవేళ కింద స్థాయిలో ఎందుకు పనికిరాని వారిలాగా ఒకవేళ కింద స్థాయిలో ఉంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా, మన బంధువులు ఎదుట, మన చుట్టుపక్కల ఎదుట, మన స్నేహితులు ఎదుట దేవుడిని గొప్పగా మనల్ని చేసేస్తాడు. అట్టి విధంగా గొప్పగా మనల్ని దేవుడు చేయగలడు. ఇవన్నీ ఆయనతో స్నేహం కలిగి మనం జీవిస్తేనే దేవుడు ఆ యొక్క స్థితిలోకి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. ఈ లోక స్నేహం లిమిట్ ఉంది, కానీ దేవునితో అన్లిమిటెడ్. ఆయన ఏదైనా చేయగలడు, ఎంత కావాలో అంత ఇవ్వగలడు. కాబట్టి దేవుని దగ్గర మనం యథార్థంగా జీవించాలి. మోషే ఆయనతో స్నేహంగా ఉండటానికి గల కారణం ఏంటి? ప్రార్థన, అలాగే ఉపవాసాలు. ఈ 2 విషయాలే ఆయన దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అంత స్థాయికి దేవుడు ఆయన్ని తీసుకెళ్ళాడు. మనం కూడా అటు విధంగా ప్రార్థన జీవితం కలిగి ప్రతిరోజు బైబిల్ చదువుకుంటా ఉంటే మనం కూడా ఆయన రూపంలోకి, ఆయన స్వరూపంలోకి మనం చూస్తే ఆయన తిన్నట్టే ఉండాలి. అలా ఉంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా మనం చూసి మన ద్వారా ఇంకొంతమంది మారాలి, మన ద్వారా ఇంకొంతమంది దేవునిలోకి నడిపించబడాలి. అంతేగాని మనం దేవునిలోకి వచ్చి మన ఇష్టానుసారంగా మనం నడిస్తే మనం చూసి ఎవరు రాడు. అదే నువ్వు మారి యథార్థంగా ఉంటే నిన్ను చూసి నీ పక్కన ఫ్రెండ్స్ అంతా కూడా వాళ్ళు కూడా మారి నీ దగ్గరికి వస్తారు. అదే నేను వస్తా నీ దగ్గరికి అని చెప్పి వస్తారు. అట్టి విధంగా దేవుని స్వరూపంలోకి మన దేవుడు మనల్ని ఇంతగా చక్కగా మనల్ని ఒక అందంగా దేవుడు తయారు చేసి ఆయన జీవాయువును ఆయన మనలో ఊది మనిషిగా దేవుడు చేశాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఈ శరీరాన్ని పాడు చేసుకుంటున్నాం. మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన మనసును ప్రతి ఒక్కరు మనం స్పాయిల్ చేసుకున్నాం. దేవుని ఆలయం అక్కడ దీన్ని మనం చెరిపేసుకుంటాం, మనం స్పాయిల్ చేసుకోకూడదు. ఎప్పుడు ఇక్కడ మన దేవుడు ఉండాలి. ఇక్కడ మన దేవుడు ఉంటే మనం బాగుంటాం. అర్థమవుతుందా? కాబట్టి దేవుడితో మన సహవాసం కలిగి లోకంలో జీవితం. ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఈరోజు మోషేతో, అలాగే బైబిల్ కొంతమంది స్నేహితులు ఎలా ఉన్నారో ప్రతి ఒక్కటి దేవుడు చూపించాడు. కాబట్టి ఈ లోకపరమైన స్నేహం మనకి వేస్ట్, వ్యర్థం.
కానీ దేవునితో స్నేహం మనకి ఆశీర్వాదం, మనకి సంతోషం, మనకి ఆరోగ్యం, ప్రతి ఒక్కటి మనకి మంచిగా ఉంటది. కానీ ఈ లోకపరమైన ఈ యొక్క స్నేహాలు మనకి చాలా చెడ్డవి. మనకి ఏమేమి చేయాలో దుష్ట ఆలోచనలు కలిగి వాళ్ళు జీవితం, మన అంత మంచిగా ఉన్న వాళ్ళు మన వెనక గ్రోతులు అవుతానే ఉంటారు. ఈ విధంగా కాకుండా దేవునితో మన స్నేహం కలిగి, మోషే ఒక మనుషుడే, మనం కూడా మనుషులమే, మరి మనతో దేవుడు ఎందుకు మాట్లాడు అని ఒకసారి మన ఆలోచన వస్తే, ఆ పట్టుదల కలిగి ఉంటే దేవుడు మనతో కూడా మాట్లాడతాడు. పేరు పెట్టి పిలుస్తాడు దేవుడు. ఈ విధంగా మనం ఒక దేవునితో స్నేహితులాగా మనం జీవించాలి. హ్యాపీగా ఆ యొక్క జర్నీ, ఆ లైఫ్ ఎంత బాగుంటుంది, సంతోషం. మన పక్కన ఎన్ని బాధలు ఉన్నాయి, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఏమున్నా సరే దేవునితో సంబంధం కలిగి ఉంటే అది మర్చిపోవడం, తీరే టైం తీరతాయి. అంతే కదా, నేను అప్ అండ్ డౌన్స్ వస్తాయి, స్పీడ్ బ్రేకర్లు వస్తాయి, అవి మనం కూర్చొని చూస్తూ ఉంటామా? దాటి వెళ్ళిపోవాలి. మనం దాటి వెళ్తేనే మన జర్నీ సాగిపోతుంది. అలాగే మన జీవితంలో ఏ అప్పులైనా లేకపోతే ఏ సమస్యలైనా ఎలాంటి వచ్చినా కూడా వాటి నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు. ఏవి స్టాండర్డ్, ఏవి స్థిరమైనవి ఏవి కాదు. వచ్చినవన్నీ అలా పాస్ అయిపోతా ఉంటాయి, వెళ్ళిపోతా ఉంటాయి. దేవునితో మన సహవాసం కలిగి ఉంటే దేవుడు ఈ లోకపరమైన స్నేహాలు వ్యర్థం. ఈ లోకమైన స్నేహం దేవునికి వైరం అంటున్నాడు. దేవునితో మన సహవాసం ఉంది, మళ్ళీ ఈ లోకమైన స్నేహానికి మనం చూడకూడదు. అది ఎట్లా అంటే మనం పాడైపోతాం. మన ద్వారా కొంతమంది మారాలి కానీ మన వాళ్ళలోకి వెళ్ళిపోయి మనం పాడైపోకూడదు. అటు విధంగా మనం ఉండకూడదు. దేవుడు అందుకనే మోషేతో ముఖాముఖిగా స్నేహితుల్లాగా ఉన్నాడంట. కాబట్టి ఈ రోజు పరిశుద్ధ ఆత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అందరితో కూడా నేను మాట్లాడగలను, కానీ మీరు ఎలా ఉంటారో ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రార్థన చేసుకోవాలి, ఉపవాసం ఉండాలి, దేవునితో గడపాలి. ప్రతి విషయంలో దేవుళ్ళు మనం ఒక కసి కలిగి, పట్టుదల కలిగి దేవుళ్ళలో మనం ఉంటే దేవుడు కూడా మనతో స్నేహం కలిగి చూపిస్తాడు. కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. ఆమె అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.